సుధీర్ గారు, మీరు మొట్టమొదటిగా 21 వార్డు నుంచి తాజ్పేట్ మున్సిపాలిటీగా మీరు నామినేషన్ చేశారు. మీ గురించి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాం మన వాడి ప్రజలందరికీ? అందరికీ నా నమస్కారం. నా పేరు మొహమ్మద్ గౌసుద్దీన్. నేను 21 వార్డు నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. నేను ఎంఎస్సీ బిఎడ్ చదివాను. నేను ఇదే కాలనీలో 27 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు నాకు తెలుసు, అందుకే ఈ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎంఎస్సీ బిఎడ్ చేశారు కదా, మరి రాజకీయాలకు ఎందుకు రాగలుగుతున్నాం? నాకు చిన్నప్పటి నుండి సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ నేను నా పీజీ దాకా కూడా నేను లీడర్షిప్ యాక్టివిటీస్ చేశాను. నాకు ఎక్కడ పోయినా మీకు సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ లో నాకు చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. ఇక్కడ కూడా మన కాలనీలో నేను వీలు దొరికినప్పుడల్లా నేను సర్వీసెస్ చేశాను. సో యూత్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చాలా అవసరం అనుకుంటున్నాను. చాలా వరకు యూత్ తోని డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది కాబట్టి పొలిటికల్ ఎంట్రీ చాలా అవసరం అని అనుకుని నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. సదాశివపేట మున్సిపాలిటీ నుంచి 21 వార్డు నుంచి మీరు నామినేషన్ ఇండిపెండెంట్ చేశారు కదా, రాజకీయాలకు ఎందుకు రాబోతున్నారు? ప్లస్ మళ్ళీ మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి? నేను మా వార్డులో చిన్నప్పటి నుండి పెరిగాను. చాలా సమస్యలు ఉన్నాయి. లైక్ నేను చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు వాటర్ ఫెసిలిటీ లేకుండా ఇక్కడ నేను ప్రతిసారి వాటర్ కోసం ట్యాంకర్ కోసం వెయిట్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుండి. కానీ ప్రజెంట్ అది పరిష్కారం అయింది. కేసీఆర్ గవర్నమెంట్ లో మిషన్ భగీరథ రావడం వల్ల అది పరిష్కారం అయింది. కానీ చాలా వరకు ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. లైక్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఉన్న మొదటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ జోన్ ఉంది. 15 సంవత్సరాల నుండి డిఫరెంట్ పార్టీ వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్ గా గెలిచినారు ఉన్నారు. కానీ అది ఇండస్ట్రియల్ జోన్ ని ఇంకా వాళ్ళు తీసేయలేదు. ఇండస్ట్రియల్ జోన్ ని రెసిడెన్షియల్ జోన్ గా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ కి ప్రాపర్ గా ఈజీ రిజిస్ట్రేషన్స్ అవుతాయి, బ్యాంక్ నుండి లోన్స్ వస్తాయి. ఇవన్నీ చాలా అవసరము ఇక్కడ ఉన్న ప్రజలకి. అది మొదటి ప్రాధాన్యత. మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు రోడ్లు, మెయిన్ రోడ్స్ అన్ని 20 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. ఆ 20 ఫీట్స్ రోడ్స్ ఏమవుతుంది అంటే అక్కడ 3 ఫీట్లు మోరికి వెళ్ళిపోతుంది, ఇక్కడ 3 ఫీట్లు మోరికి వెళ్ళిపోతుంది. దానిలో మిగిలిన 14 ఫీట్లలో 2 వెహికల్స్ పాస్ అవ్వలేకపోతున్నాయి. అలాంటి దానికి నేను పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాను. అలా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళ పిల్లలకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు. అలాగే ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, దాంట్లో పిల్లలకు పార్క్ కానీ అలాంటివి లేవు. చాలా వరకు రోడ్లకు కంప్లీట్ అవ్వలేవు, సీసీ రోడ్లు కంప్లీట్ అవ్వలేవు. ఇది చాలా అవసరాలు అనుకుంటున్నాను నేను ఇక్కడ మా ఫయాజ్ నగర్ ప్రజలకి. నేను ఈ 21 వార్డు ఎంట్రీ అయినప్పటి నుంచి ప్రధానంగా చూసింది ఏంటంటే రోడ్లు ఒక్కటి కూడా లేదు. ఒకటి వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు గెలిచినాక మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ గుజరాత్ వెంచర్ అని ఉంది. అక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళకు ఒక వర్షం పడితే రోడ్డు పైన రావాలంటే ఒక నరకం లాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ మట్టి రోడ్లు ఉన్నాయి. వాళ్ళు వర్షాలు పడితే చాలా మంది కింద పడిపోయే పరిస్థితి ఉంది. సో ఫస్ట్ అలాంటి మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ నెసెసిటీ ఉందో అక్కడ మెయిన్ రోడ్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. ఇంకా మురికి కాలువలు ఉన్నాయి. ఆ మురికి కాలువ నీళ్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి చాలా వరకు ఇంటి పక్కన. అలాంటి వారికి కూడా పరిష్కారం చూపించాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు 21 వార్డులో మీరు గెలిచినాక, మీరు చదువుకున్న క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు చదువుకోబోయే పిల్లలు, ఇప్పుడు ఎదిగే పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు గెలిచినాక మీరు చేయవలసింది ఏంటి, చేస్తున్నది ఏంటి, చేయాల్సింది ఏంటి? ఇక్కడ మనకి చాలా మంది పిల్లలు ఏంటంటే డ్రాప్ అవుట్ అయిపోతారు 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ. అలాంటి పిల్లలకు కెరియర్ గైడెన్స్ లేక ఏం చదవాలో తెలియక చాలా మంది స్టడీస్ అనేది ఆపేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కెరియర్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మందికి ఏ స్కాలర్షిప్స్ అప్లై చేయాలో తెలియక వాళ్ళు స్కాలర్షిప్ లేక మనీ లేక వాళ్ళ చదువులు ఆపేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ తరఫున, అలాంటి స్కాలర్షిప్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను యువతకి. అలానే యువతకు చాలా మంది జాబ్స్ కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్ లో ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరుగుతుంటే వాళ్ళకు ఆ ప్రైవేట్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలనేది నేను గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అలా కాకుండా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ చాలా ప్రభుత్వ పథకాలు ఉంటాయి, కానీ వీళ్ళకు తెలియక ఎలా అప్లై చేయాలో తెలియక వీళ్ళు అప్లై చేయరు. అంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, దాని నుండి లోన్ అప్లికేషన్ ఎలా తీసుకోవాలి, దాని సబ్సిడీస్ ఏంటి ప్రజలకు తెలియదు. అలాంటి వాళ్ళకు నేను నా తరపున వాళ్ళకు ఎలా అప్లై చేయాలి, ఎలా సబ్సిడీ పొందాలనేది సహకారం నా తరపున నా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 21 వార్డుల పిల్లల భవిష్యత్తు మరి భద్రత ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ దగ్గర 2000 మందికి ఒక వార్డు. ఈ 2000 మందికి ఒకటే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఒకటే అంగన్వాడీ కేంద్రం సరిపోదు. 3 అంగన్వాడీ కేంద్రాలు నేను గెలిస్తే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అలా ఏమంటే ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకు అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ సహకరిస్తే ఒక 5th క్లాస్ దాకా ప్రైమరీ స్కూల్ ఉంటే ఇక్కడ పేద పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఇంకా ఏంటి అంటే ఇక్కడ భద్రత కోసం మీరు అడిగినారు. భద్రత కోసం ఇక్కడ చాలా మంది బైక్స్ దొంగతనమైనవి. చాలా చౌరస్తాలలో మనకు సీసీ కెమెరాస్ అవైలబిలిటీ లేదు. ఆ సీసీ కెమెరా అరేంజ్మెంట్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే పోలీస్ పెట్రోలింగ్ కూడా కంపల్సరీగా నేను తెలిసినాక ప్రతి వార్డులో ఒక్కసారి అనేది పోలీస్ పెట్రోలింగ్ చేపిస్తాను. ఇప్పుడు మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి 21 వార్డుకి? ప్రెసెంట్ నా యువతకి సందేశం ఏంటంటే యూత్ కూడా పాలిటిక్స్ లో ఎంటర్ చేయడం చాలా అవసరం. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ కి యూత్ కూడా పాలిటిక్స్ ఎంట్రీ కావాలి. అంటే ప్రతి ఒక్కరిని కాదు,
యూత్ పాలిటిక్స్ ఎంట్రీ కావాలి, దాంతో పాటు మంచి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి, పిల్లలు చదువుకోవాలి అండ్ అన్నెసెసరీ థింగ్స్ కి అలవాటు పడకూడదు. లైక్ చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, గంజాకి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేక తెలియక అలాంటి అలవాటు పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రూట్ మ్యాప్ వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు మీరు 21 వాడికి మీరు ఏ విధంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనుకుంటున్నారు? నేను గెలిచినాక నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, మన మున్సిపాలిటీ నుండి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా అనేది నేను గెలిచినాక ఒక నోటీస్ బోర్డు పెడతాను మా ఫయాజ్ నగర్ కి. ఆ నోటీస్ బోర్డు లో ఎంత ఫండ్ వస్తుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను, ఇంకా ఎంత మిగిలిన బడ్జెట్ ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలనేది నేను అక్కడ చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇక్కడ సర్వీస్ ఎలా చేయాలనుకుంటున్నానంటే, నేను గెలిచినాక ఒక ఆఫీస్ పెట్టుకొని పర్మనెంట్ గా డైలీ 1 అవర్ నేను అక్కడ ఆఫీస్ నుండి మానిటరింగ్ చేస్తాను. వాళ్ళకి ఏం సర్వీసెస్ కావాలో నాకు డైలీ 1 అవర్ ప్రజలకు అందుబాటులో ఉంటాను. అది కాకుండా ఏంది అంటే, నాకు ఈ ఫయాజ్ నగర్ కాలనీ అంటే ఈ వార్డుని నేను 4 జోన్లుగా డివైడ్ చేసుకున్నాను. ఆ 4 వార్డుని ప్రతి వారం ఒక్కొక్క జోన్ ని నేను ప్రత్యేకంగా వెళ్ళి రివ్యూ చేస్తాను. అక్కడ ప్రాపర్ గా మోరీలో మురికి తీస్తున్నారా లేదా, చెత్త ఎత్తుకోపోతున్నారా లేదా, మనకు లైట్స్ వస్తున్నాయా లేదా, లేదా కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా, అలా నేను ప్రతి వారము ఒక్కొక్క జోన్ ని రివ్యూ చేయాలనుకుంటున్నాను. మరి ట్రాన్స్పరెన్సీ కూడా అడిగారు. ఇంకొక దాంట్లో ఏంటంటే, ఎవరికి ఏది చెందాలో, ఎలిజిబుల్ పర్సన్స్ కి ఏ స్కీమ్ అవైలబుల్ గా ఉందో వాళ్ళకు ప్రాపర్ గా అందాలి. ఉన్న వాళ్ళకే కాకుండా ఎవరికి నిజంగా ఆ స్కీమ్ అందాలో వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను నేను. ప్రధానంగా మీరు సూరజ్పేట మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. దాంట్లో మీరు 21 వార్డు నుంచి మీరు నామినేషన్ ఇండిపెండెంట్ గా చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఒక జాతీయ పార్టీ, ఒక రాష్ట్ర పార్టీ, దాంతో పోలిస్తే డబ్బు రాజకీయాలు. దీనిపైన మీ రాజకీయం మీరు ఏం చేయాలనుకుంటారు? యాక్చువల్ గా ఏంటి అంటే, నేను 2 పార్టీలో కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాను. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 2 పార్టీస్ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారని ఇద్దరికి కూడా చాలా భయంగా ఉంది. వాళ్ళకి ఎవరు గెలుస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం లేదు. అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద క్రేజ్ ఎలా వచ్చింది అంటే, నేను చాలా మంది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక చదువుకున్న పర్సన్, ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ రాజకీయాల్లో రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ క్వాలిటీస్ నాలో చూసి చాలా మంది నన్ను ముందుకెళ్లాలని పిలుస్తున్నారు, ముందుకెళ్లాలని నాకు హెల్ప్ గా సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా ఎఫెక్టివ్ గా ముందుకెళ్ళింది. చాలా మంది అది చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుండి ఇక్కడ చాలా మందికి కావాల్సినప్పుడు నా తరపున ఫార్మ్స్ నింపడంలో కానీ అలా నేను హెల్ప్ చేశాను. ఆ సర్వీస్ క్వాలిటీ వాళ్ళు చూసి నేను అందరితో రిలేషన్ మంచిగా పెట్టుకున్నాను కాబట్టి నన్ను ముందుకు పంపించాలని చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. ఇంకా డబ్బు రాజకీయాలు అంటారా, ఈ డబ్బు రాజకీయాలు అందరు చెప్పినట్టు డబ్బు రాజకీయాలు ఉండవు. చాలా మంది డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా నా తరపున ప్రచారం చేసేవాళ్ళు కానీ నా వెంట తిరిగే వాళ్ళు కూడా వితౌట్ మనీ నాకు సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు అనేది ఈ రోజు తీసుకుంటాము, అది మహా అయితే మనం 4 ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ఆ డబ్బు ఒక హోటల్లో తింటే ఒక 1000 రూపాయలు అయిపోతాయి. అది మనకు కూడా వాళ్ళు ఇచ్చే ఒక డబ్బు అనేది మనకు ఒక 2 రోజులు ఖర్చు. కానీ మీరు ఒకసారి ఓటేసే ముందు ఆలోచించాలి, 5 సంవత్సరాలు మనము ఆ 5000 కానీ 2000తో బతకలేము. ఆ 5 సంవత్సరాలు ప్రాపర్ డెవలప్మెంట్ కావాలంటే మనకు ప్రాపర్ గా సర్వీస్ ఇచ్చే పర్సన్ ని మనం ఎన్నుకోవాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 21వ వార్డుకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? 21 వార్డు ప్రజలకు నా సందేశం ఏంటి అంటే, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి నా జాబ్ వదిలేసి ఒక సర్వీస్ చేయాలనుకుంటున్నాను మన కాలనీకి. నాలాంటి వాళ్ళకి మీరు ముందుకు పంపిస్తే చాలా ఉపయోగపడతాం మేము. నేనేంటి అంటే, నాకు అక్కడ గవర్నమెంట్ నుండి వచ్చే ఒక్క మనీ కూడా నేను పర్సనల్ యూస్ యూటిలైజ్ చేయను. నేను వచ్చేదాన్ని మీరు ట్రాన్స్ఫర్ గా చూపిస్తాను. నాలాంటి వాళ్ళకు ముందుకు పంపించండి, ప్రాపర్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. నేను ప్రాపర్ ఇక్కడ ఏదో వైట్ షర్ట్ వేసుకొని, వైట్ కాలర్ వేసుకొని ఒక లీడర్ గా ఎదగాలని లేదు. మీతో పాటు నేను ముందుకెళ్ళి మీతో పాటు సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఒక మంచి పేరు తెచ్చుకొని నేను ఈ పొలిటికల్ ఫీల్డ్ లో ఎదగాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నా వార్డ్ ప్రజలకి నా సందేశం ఏంటి అంటే, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు ఫుట్బాల్ సింబల్ వచ్చింది, సీరియల్ నంబర్ బ్యాలెట్ పేపర్ లో 7th సీరియల్ నంబర్ నాది. దయచేసి అందరూ ఆలోచించి డబ్బు రాజకీయాలు కాకుండా ఒక డెవలప్మెంట్ కోసం మాలాంటి వాళ్ళకు ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను. ఓటు వేసే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించండి. 5 సంవత్సరాలు నాకు ప్రాపర్ డెవలప్మెంట్ కావాలి అంటే నా ఫుట్బాల్ సింబల్ ని చూసి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మీరు 21వ వార్డు నుంచి నిలబడుతుంది కదా, ఈ రోజు 9వ తారీఖు, 11వ తారీఖు ఓటింగ్ ఉంది. మీరు గెలిచినాక ఈ వార్డుకి ఏం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ప్రాపర్ గా నేను మేనిఫెస్టోలో పెట్టాను. ఒక హైప్ మేనిఫెస్టో కూడా ఒక కౌన్సిలర్ ఏం చేయగలుగుతాడో అదే నా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. లైక్ ఇండస్ట్రియల్ జోన్ నుండి మనకు రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్ట్ చేయడము, మన రోడ్ వైండింగ్ చేయడం, అంటే ప్రాపర్ గా మోరీల పైన స్లాబ్ లేపించి రోడ్ వైండింగ్ చేపించాము, ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూడడము, ఎక్కడెక్కడ నెసెసరీ థింగ్స్ ఉన్నాయో ఆ నెసెసరీ థింగ్స్ లైక్ రోడ్ కావాలి, ఎక్కడెక్కడ డ్రైనేజెస్ కావాలి అవి ఇంప్లిమెంట్ చేయడము, లైఫ్ ఫెసిలిటీ ఎక్కడ అవసరమో ఆ లైఫ్ ఫెసిలిటీ చేయడము, లైక్ 3 అంగన్వాడీ కేంద్రాలు, ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఒకటి చిన్న ప్రైమరీ స్కూల్ కానీ, ఒక చిన్న పిల్లల కోసం పార్క్, దాంట్లో లేడీస్ తిరగడానికి వాకింగ్ ట్రాక్, ఒక ప్రాపర్ జిమ్ పిల్లల కోసము, అలానే నాకు ఫండ్స్ ప్రాపర్ గా ఉంటే చిన్న అంబులెన్స్ పెట్టడము ఎమర్జెన్సీ కోసము,
ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అవి ప్రతి ఒక్కటి నా మేనిఫెస్టోలో ప్రాపర్ గా నేను రాశాను. దయచేసి ఓటు వేసే ముందు నా మేనిఫెస్టోని చూడండి. మన ఫయాజ్ నగర్ గ్రూప్లలో నా స్టేటస్ లో ఉంటుంది. నేను 5 years ఒక కంటెస్టెడ్ ఎలక్టెడ్ కౌన్సిలర్ ఏమేమి చేయగలుగుతాడో అన్ని రాశాను. ఒక్కసారి దయచేసి నా మేనిఫెస్టోని చూడాలి. నా పేపర్ బ్యాలెట్ లో నా సీరియల్ నంబర్ 7 ఫుట్బాల్ సింబల్. దయచేసి అందరూ నన్ను సపోర్ట్ చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఫుట్బాల్ సింబల్ కి ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.